మనం గతంలో కూడా చెప్పినాం, ఇక్కడికి ప్రజావాణి అంటే ప్రజావాణిలో 90% ఈ ధరణికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఈ ధరణికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, భూమికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. సో ప్రక్షాళన చేయాలి, భూమాత అని చెప్పారు కదా, సో ప్రక్షాళన చేయాలి. సో ప్రజలు చాలామంది ఇక్కడ సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఖాళీ ఈడ వచ్చుడు తిరుగుడు పోవుడు అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. సో ఏంది మీ పరిస్థితి, ఎందుకు వచ్చారని ఇక్కడికి? మాది మామనార్ జిల్లా బూత్పూరు మండలం గ్రామం కొత్తూరు కరోనా ప్రాజెక్ట్ కింద మాది 2016 7వ నెల 12వ తారీఖు నాడు గవర్నమెంట్ అన్వార్ చేసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన రేటు 5,50,000 ఇస్తున్నారు. నేను అడిగింది చాలా రేటు అడిగిన, కాదు అట్లా కాదు అని చెప్పి 5,50,000 కన్నా రూపాయి ఎక్కువ అని చెప్పి ఆ రోజు చెప్పిన వాళ్ళు చెప్పి చేసుకున్నారు. చేసి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇస్తాం, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తామన్నారు. సరే మంచిగా అని చెప్పి అందరిలాగా మనం కదా అని చెప్పి ఆలోచన 2016 7వ నెల 12వ తారీఖున చేసుకుంటే అది 77ల 1 ఎకరం 30 గుంటలు, 73ల 2 ఎకరాల 32 గుంటలు, మొత్తం కలిసి 4 ఎకరాల 22 గుంటలు. వాళ్ళు చెప్పింది ఆ రోజు చెప్పింది 5,50,000 ఇస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చేయలేదు. మాత్రం తీసుకోరు, భూమి తీసుకున్న కట్ట పోసాను ఆల్రెడీ. కట్ట మరి తీస్తావా, నాకు డబ్బు ఇయ్యాలట్టున్న రేటు కట్టిస్తావా, నీకు ఇష్టం లేకపోతే నాది నాకు సాఫ్ చేసి, లేకపోతే నేనే వేసుకుంటా ఊకో, నేనే వేసుకుంటా ఊకో సారు. నేను గత గవర్నమెంట్లో జరిగింది ఇది. 2016 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంఆర్ఆర్ బూత్పూర్ ఎంఆర్ఆర్ ధోతి మేడం ఆర్డివా లక్ష్మీనారాయణ వాళ్ళు లంచం నేను అడిగితే ధోతి మేడం నన్ను ఒక్క రూమ్లో పిలుచుకొని 2 లక్షల ఖర్చు ఉంటుంది, 2 లక్షల రూపాయలు లంచం ఇవి అంటే ఖర్చు ఉంటుంది, మాకు 2 లక్షల రూపాయలు అంటే నేను ఎందుకు నా పట్ట భూమికి నీ భూమి తీసుకొని నిన్నే మళ్ళీ పైసలు ఇవ్వమన్నారా? నన్నే పైసలు అంటే నీకెందుకు ఇవ్వాలి, నేను నా పట్ట భూమికి నేను చెమచెమని కంప కోసి కాజు చేసి కూలి నాలు చేసి తీసుకున్నాం, నీకెందుకు ఇవ్వాలి నేను లంచం అని చెప్పి నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే ఈ పని చేసి కొంచెం ఆ 2016లో ఉన్న ఎంఆర్ఆర్లో చేసిన మళ్ళీ 2002లో ఉన్న వచ్చిన ఎంఆర్ఆర్ కూడా ఆడు కూడా నేను అక్కడ తిరిగి ఆటకు వచ్చి ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడు వస్తే ఇక్కడ పజవానికి వస్తే నేను దారి గక్కన్నకి ఇక్కడ నుంచి గిన్నె అడిగితే నన్ను తీసుకుపో అక్కడ బుక్ ఎంఆర్ఆర్కి ఫోన్ కొట్టి వాళ్ళ తమ్ముడో ఎవరో నాకు తెలియదు. ఎంఆర్ఆర్కి వస్తే 2002 3వ నెల 1వ తారీఖు నాడు నేను 11 గంటలకు ఇక్కడ వచ్చి చేస్తే నన్ను 11 గంటలకు తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్ పెట్టి దారి అడిగితే నేను సీఎం కలవాలని చెప్పి వచ్చిన దారి అడిగితే నన్ను తీసుకుపోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టినరు ఆల్రెడీ. ఏంది ఇది అట్లా పోయింది, అది పోయింది పోని. ఎట్లుంది ప్రజాపాలన? మీరు అందరికి అందుబాటులో ఉంటున్నావు, మాపురు రాలన్నావు, మేము అందరం చేస్తేనే కదా నీకు చేసింది రేవంత్ రెడ్డి. ఇప్పటికి 11 సార్లు నీ తొలి తిరగబట్టి ఏ అధికారి ఏం సప్లై చేస్తలేరు, ఏ అధికారి అంటారు అంతే సంగతి, ఏం చేస్తలేరు. ఆమెనంట ఎవరో మినిస్టరా బోర్సిస్టరా, ఆమె జీవ మేడం అంట. ఆ జీవ మేడం ఏం చేస్తుంది? ఇప్పటికి 3 నెలలు అయిపోయింది ఆమెకి ఇవ్వటి. ఈ జీవ మేడం మంత్రి ఆమె తంత్రిరా ఎవరో నాకేం తెలియదు. ఇప్పటికీ 3 సార్లు ఆమె గలబట్టి కూడా అంతకన్నా ముందు 3 సార్లు ఇచ్చిన, నీకు ఆ సెక్రటరీ ఆఫీస్లో 5 సార్లు ఇచ్చిన, పొంగులేడికి ఇచ్చిన, బట్టీకి ఇచ్చిన, వేస్ట్ సీఎంకి ఇచ్చిన, ఇంకోరికి ఇచ్చిన. ఇప్పటి వరకు అక్కడ 5 సార్లు ఇచ్చిన, ఇక్కడ 6 సార్లు ఇచ్చిన. మరి ఏం చేస్తున్నారు? ప్రజల కోసమే ఉండరా, లేకపోతే మీ స్థానాలకు మీ జీతాల కోసమే ఉండాలి, లేకపోతే ఎందువరకు ఉండరు మీరు? రేవంత్ రెడ్డి నేను దయచేసి చెప్తుండా, గరీబులని ఇట్లా తిప్పలు పెట్టి ఇట్లా తిప్పించుకొని చేస్తే అది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వమే గరీబుల కోసం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం ఇది, స్వేచ్ఛగా బతుకోవచ్చు, న్యాయం జరుగుతుంది పేదలకు అని చెప్పారు కదా. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ మాటలు చెప్పుకొని నువ్వు చేస్తున్నావు, కానీ ఇందిరమ్మ పనులు కావు నువ్వు చేసేది. ఇందిరమ్మ మంచోళ్ళు వాళ్ళు, ఇందిరమ్మ వాళ్ళు మంచోళ్ళు, కానీ నీవు ఇందిరమ్మ మాటలు పెట్టుకొని నువ్వు ఏం చేసినావు? ఇందిరమ్మ వాళ్ళు ఇట్లా చేయలే నీలాగా. నీవు 11 సార్లు వస్తే నీకు కలవకుండా నీవు ఏం చేసినావు? ఇందిరమ్మ రాజ్యం అంటావు, ఇక్కడ ముళ్ళ కంచె బద్దల వల్ల ఒకటి అందరు వేస్తున్నావు. నేను 11 సార్లు వస్తే కూడా ఒకసారి కలవలేదు, ఏడుండవు నువ్వు. నేను రేవంత్ రెడ్డి నిన్నే అడుగుతుండా. నేను తిరుపతి రెడ్డి, నా పేరు గంగర తిరుపతి రెడ్డి, మా నాయన పేరు జంగిరెడ్డి. నేను జేసీబీలు పెట్టాలనుకుంటే
ఇన్నవా 20 జేసీబీలు పెట్టి తీపిస్తా కరోనా ప్రాజెక్ట్ కింద నా పొలం నీకు నేను న్యాయం చేస్తావా చెయ్యి, లేకపోతే వాళ్ళతో ఆస్తి మీ ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యేకు కలవని ఎవరు కలవలేదు సార్. 100 సార్లు తిరిగి ఎమ్మెల్యే ఆడే కలవనియరు, ఎవరు కలవరు. నీ ఏ లాభం నువ్వు ఉండి ఏ లాభం? ముఖ్యమంత్రి అని నేను అందరికీ ఆయన కష్టలేడు నేను కలుస్తా అన్న మార్పుకు రావాలన్నావు, ఏమి ఉండవు, ఎవరు కలిసినావు? 11 సార్లు అయింది కానీ తోనికి కాబట్టి లాస్ట్ 12వ నీ ఇంటికి వచ్చిన, ఇంతకుముందు వచ్చిన నీ ఇంటికి వస్తే కూడా నీ పోలీసు వాళ్ళు పెట్టి లేట్ పో అని చెప్పి ఇచ్చినావు కదా. ఇదేనా నీ న్యాయము? నీవు ఢిల్లీకి పోయినావు, 4 సార్లు ఢిల్లీకి పోతే కూడా నేను 4 సార్లు సెక్రటరీ ఆఫీస్కి వచ్చిన, నీవు ఉన్నాగా కూడా 6 అంతలు ఉన్నప్పుడు కూడా వచ్చిన. నిన్న మన కొత్త పైకి పోయినావు కానీ నేను ఇప్పుడు నెల సంది నీ తోటికి రాలేదు. నేను నాకు న్యాయం చేయాలి, ఇప్పుడున్న రేటు కట్టియాలి. ఒక ఎకరాకి ఏం రేటు ఉందో ఇవాళ మాత్రం నాకు ఇప్పుడున్న రేటు కట్టియాలి. సో ఇది పరిస్థితి. సో ఇక్కడికి చాలామంది చాలా రోజుల నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పటికి 11 సార్లు వచ్చిండట. సో ఈయనకి న్యాయం ఏం జరిగింది, మీరు ఏం అప్డేట్ చేసిర్రు? సో మంత్రులు ఎవరన్నా దీనిపైన సమీక్ష చేస్తుర్రా? అసలు చేయట్లేరా, గాలికి వదిలేస్తుర్రా? సో ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సో చాలామంది ఇట్లా వస్తుర్రు, వాళ్ళకు వచ్చి ఏదో అప్లికేషన్ పెట్టుకొని ఆర్జీ పెట్టుకొని పోవుడే ఉంటుంది. సో మీరు ప్రజాపాలన అన్నారు కదా, సో ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజల కోసం పాలన చేయాలి. కానీ మరి ఏం చేస్తున్నట్టు ఇక్కడ మీరేమో ప్రజాపాలన అని ట్యాగ్ లైన్ పెట్టుకొని మీరేమో స్పీచ్లలో దంచుతూ ఉంటారు. మరి ఈడ జనాలేమో ఈడ ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. సో ఏంటి ఇవన్నీ అప్లికేషన్లు? 11 సార్లు వచ్చినాయి, 11 అప్లికేషన్లా. ఇప్పుడు 2008వ నెల ఈరోజు వచ్చింది. ఈరోజు 2వ తారీఖు అది ఈరోజు వచ్చింది. ఓకే రైట్, ఆగస్టు 2. ఇట్లా 11 సార్లు ఉన్నాయి. ఇది 11 సార్లు. అక్కడ వాళ్ళ ఇంటికి కూడా పోయినామన్నా, రేవంత్ రెడ్డి ఇంటికి. ఇక్కడికి వస్తే ఒక మంత్రి కలవాడు, కనీసం ఒక ఎమ్మెల్యే కలవాడు, కనీసం ఒక బాధ్యత దీనికి సంబంధించిన ఒక అధికారి స్పందించరు. సో మరి ఏం చేస్తున్నట్టు మీరు? సో ఇది ప్రజాపాలన ఇదేనా మరి? సార్ ఇది కూడా జర మీరు అలా అనుకుంటారు సార్, ఇది కూడా తీసుకో సార్, అది కూడా తీసుకోండి. దీనికి సంబంధిత అధికారులు రెస్పాండ్ గారు, దీనికి సంబంధిత ఎవరు రెస్పాండ్ గారు? ప్రజాపాలన అని ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు. సో మరి మీరు ఏం చేస్తున్నట్టు, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సో ఈ సమస్యలు, ఈ భూ సమస్యల మీద మీరు పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ భూమాత తీసుకొచ్చి ఈ ల్యాండ్ ఇష్యూ 90% ల్యాండ్ ఇష్యూస్ తెలంగాణలో ఉన్నాయి, సో జరుగుతున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలా మీరు? ఇదంట తీసుకొచ్చి ప్రశాంత్, అదంతా మీ ల్యాండ్ అంటే సర్వే నెంబర్లతో సహా. యా, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు మరి? మా 10 అన్న కట్టియాలి, లేకపోతే మాకు సాఫ్ చేయని ఇవ్వాలి అంతే. ఇవ్వాలట ఉన్న రేటు, అప్పటి రేటు నేను తీసుకోను. నీవు ఎన్ని చేసినా అప్పటి రేటు తీసుకోను. కాదంటే నన్ను అర్హత చేయండి, లేదంటే జేసీబీ పెట్టుకుంటే పెట్టుకుంటా, మీ ఇష్టంతో. అది కరువైన ప్రాజెక్ట్ కింద మాది పొలం పోయింది. ఆల్రెడీ 2016 7 నెలల 12 తారీఖు నాడు చేపించుకున్నారు. ఎంఆర్ఐ లంచం అడిగితే నేను ఇవ్వలేను, అదే తప్పుదా అంటారా? నాది గది చెప్పండి. సో గతంలో ఇది ప్రాజెక్ట్ కింద తీసుకోరు భూమి, ఇప్పుడు పైసలు ఇవ్వలేరు, మళ్ళీ ఆయన భూమి ఇవ్వలేరు. సో దీనికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. వీళ్ళు పేదోళ్ళు కదా సార్, 100 ఎకరాలు 1000 ఎకరాలు లేదు కదా, పేదోళ్ళు కదా. పేదోళ్ళకి మీరు న్యాయం చేస్తా అన్నారు కదా, చేయాలి కదా. సో ఇట్లా గాలికి వదిలేస్తే ఎట్లా పాలనను? పాస్బుక్ తీసుకో. ఇగో ఎక్కడ పోయింది కూడా, ఇగో పోలేదని చెప్పి చేస్తే మళ్ళీ వాళ్ళని ఇదొకటి. ఇగో ఇప్పుడు అందులో పోయింది, ఎవరికి ఎంత ఇచ్చింది ఇందులో ఉండదు, ఎవరికి ఎంత ఇచ్చింది. నేను మీరు ఏం డిమాండ్ చేయదలుచుకోరు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఏం డిమాండ్ చేయదలుచుకోరు? ఇప్పుడు నాకు నీ కట్టియ బుద్ధి కాకపోతే నాకన్నా సాఫ్ చేసి, లేదంటే ఇప్పుడు ఉన్న రేట్ అన్నా కట్టియాలి నాకు, అంతే. 2 విషయాలు. అధికారులు ఇట్లనే స్పందించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? మేము అధికారులు ఇట్లా చేస్తే మేము ఇక్కడనే వస్తాం, ప్రజావాలంగా వస్తాము. తల్లి 7 వస్తాము, నా 2 బిడ్డలు, నేను, నా మనమల్, నా భార్య, అందరం వస్తాం. ఇక్కడ గ్యాస్ నూనె పెట్రోల్ తెచ్చుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం. 2 విషయాలు. ఎంతకన్నా మించి నాతోటి ఏం రూపాయలు లేదు, తిరగడానికి చేయలేను నేను. రేవంత్ రెడ్డి నీవు ఇగో అక్కడ నుంచి వస్తావు కదా, ఎంత ఖర్చు అయితే?
సార్ అక్కడికి వెళ్ళి వస్తే ఎంతో ఖర్చు అవుతుంది సార్. నేను ఈ రోజు ఒక్కరిని వచ్చినా మా భార్య నేను ఇప్పటికీ 10 సార్లు మా భార్య నేను ఈ రోజు రాలేదు. ఎన్నో పైసలు అవుతాయి. ఎట్లా చెప్పాలి? మేము అర్జెంట్ రావాలని కూడా ఆటో కూడా ఎక్కిస్తాము, మాకు దొరకాలి, అక్కడ బస్సులు లేవు. అది మా ప్రాబ్లం. ఇంతమంది ఒక్కసారి వస్తేనే మంచిగా 500 చిల్లర అవుతాయి. ఖాళీ ఏం తినకుండా నీళ్ళు కూడా తాగకుండా పోతే రాని పోను. ఇవి మరి ఇద్దరికి వస్తే 1000 రూపాయలు చిల్లర అవుతాయి. మన పరిస్థితి ఏంది? ఇప్పటికీ నేను అట్లా చేస్తే కూడా నాకు ఇప్పటివరకు న్యాయం జరుగుతలేదు. ఏంది నీ ప్రజావలన అంటే అందరు కలుస్తా అంటే మేము అందరం కలిసి నేను గెలిపిస్తే నీ టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మడి వాడి అన్న దోసుకున్న జాలక మళ్ళీ ఇంట్లో దోసుకుందరు అని చెప్పి తోలుకొని వస్తున్నావు మమ్మల్ని. ఇక్కడ తుంగల తొక్కి కాంగ్రెస్ వాళ్ళని మేము తుంగల తొక్కి అన్నకెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా దోసుకుందరు అని చెప్పి నీ తోలుకొస్తున్నావు. ఇదేనని పరిపాలన. నేను అడుగుతున్నా, ఎవరికి బెదిరేటోని కాను. నేను ఉన్నంత వరకు నీ కట్ట కూడా నేను 20 జేసీబీలు పెట్టి మొత్తం తెప్పిస్తా. ప్రతి ఒక్క అందరిని లేపి గోసి పెడతా, అందరిని తీసుకొచ్చి గోసి లేపిస్తా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, నాదేందో నాకు కట్టి అయిపోతే నేను మాత్రం వస్తా, పెట్రోల్కి తీసుకొని 7 ఇక్కడ కథమవుతాము. అదన్నా చెయ్యి. లేదు సో ప్రజలకు సేవ చేయండి, ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ప్రజలకు సేవ చేయండి. సో ఎమ్మెల్యేలను తీసుకునే మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద పెట్టండి. ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారు, మీ నుంచి పాలన కావాలనుకుంటారు, మంచి పాలన కావాలనుకుంటారు. ఆ పాలన చేయండి. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మీకు ఈ అవకాశం ఇస్తారు. మీరు ఇట్లనే చేసిరు అనుకోండి, డిపాజిట్లు లేకుండా మళ్ళీ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. పేదవాళ్ళకు